శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తోంది. మల్లన్న సన్నిధికి వచ్చే భక్తులకు వసతులు, సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. మంత్రులు, అధికార యంత్రాంగం ముందస్తుగా సమీక్ష జరిపి గతంలో కంటే భారీగా మార్పులు చేసి భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదంతో పాటు మరికొన్ని వెసులుబాట్లు కల్పించాలని నిర్ణయించింది. ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ నెల 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 11 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం చంద్రబాబు ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలకు మంత్రుల బృందాన్ని నియమించడం విశేషం. మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. శ్రీశైలం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి రంగంలోకి దిగారు. ఈ నెల 10వ తేదీన జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి మంత్రుల కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీశైలంలో హోల్డింగ్ ఏరియా, పార్కింగ్ ప్రదేశాలను గుర్తించి అక్కడి నుంచి భక్తులను వారి అవసరాలకు తగ్గట్టు తరలించడానికి మొదటిసారిగా ప్రత్యేక మినీ వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లలో ఉచితంగా 300 ml వాటర్ బాటిల్, పాలు, బిస్కెట్లు, అల్పాహారం పంపిణీ బ్రహ్మోత్సవాల పర్వదినాలలో భాగంగా ఈ నెల 24, 25, 26, 27 తేదీలలో ఉచితంగా స్వామివారి 50 గ్రాముల లడ్డూ ప్రసాదం ఇవ్వనున్నారు. ఈ సంవత్సరం భక్తుల సంఖ్య 30% పెరుగుతుందని అంచనా వేస్తూ ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు 6 డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తారు. అవసరమైన మోటార్ వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలానికి వచ్చి శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మంత్రివర్యులు మొన్న మన దేవస్థానంలో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో వారు ఇచ్చినటువంటి నిర్ణయాల ప్రకారం, ఒకటి, భక్తులు క్యూ లైన్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా వారికి వేడివేడి ఆహార పదార్థాలని మరియు ప్రసాద రూపంలో అందుబాటులో ఉంచడం, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక 300 మిల్లీలీటర్ల వాటర్ బాటిల్ని కూడా ఒకటి మనం ప్రత్యేకించి ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ప్రతి ఒక్క కంపార్ట్మెంట్లో కూడా మంచినీరు, ఆర్ఓ ఫిల్టర్ వాటర్ మాత్రమే మనం సరఫరా చేసేటట్టుగా అన్ని రకాల పరీక్షలకు తట్టుకొని ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అది ఉచిత దర్శనానికి సంబంధించి, అదేవిధంగా 200 రూపాయలు, 500 రూపాయల క్యూ లైన్లకు సంబంధించి కూడా గత సంవత్సరం ఏర్పాటు చేసిన క్యూ లైన్లకు అదనంగా ఈ సంవత్సరం మనం 330% పైబడి మరి వాటి యొక్క వీటిని కూడా పెంచడం కూడా జరుగుతూ ఉంది. తర్వాత గౌరవ మంత్రివర్యులు ఇచ్చినటువంటి అదనపు సూచనలు, ఒకటి టోల్ గేటు 25వ తారీఖు, 26వ తారీఖు వరకు 2 రోజుల పాటు ఎటువంటి టోల్ వసూలు చేయకుండా భక్తుల యొక్క రాకపోకలకు ఇబ్బంది లేకుండా వెంటనే వారు రావడానికి సంబంధించి ఇచ్చినటువంటి సూచనలు కూడా మేము ప్రత్యేకించి అమలు చేస్తాం. అదేవిధంగా భక్తులకి మరి ఉచితంగా 24వ తారీఖు, 25వ తారీఖు, 26వ తారీఖు, 27వ తారీఖు 4 రోజుల పాటు మరి భక్తులు, అది ఉచితం కావచ్చు, 200 కావచ్చు, 500 టికెట్లు కలిగిన వారు కూడా ఉచితమైనటువంటి లడ్డు 50 గ్రాముల, సుమారు 50 గ్రాముల దీంట్లో ఉన్నటువంటి లడ్డుని మరి ప్రసాద వితరణ కింద ప్రతి భక్తుడు కూడా మరి ప్రసాదాన్ని స్వీకరించేలాగా చేయటం అనేది ఒకటి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి, దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక దృష్టి సారించారు. మంత్రుల సమీక్ష సమావేశం తర్వాత జిల్లా కలెక్టర్ రాజకుమారి కైలాస ద్వారం నుండి నల్లమల అటవీ మార్గంలోని తుమ్మలబైలు, పెచ్చెరువు, నాగాలూటిగూడెం, వెంకటాపురం వరకు ప్రయాణించారు. ఆత్మకూరు మండలం వెంకటాపురం నుండి కైలాస ద్వారం వరకు భక్తులు 46 కిలోమీటర్లు అడవిలో కాలినడకన ప్రయాణించవలసి ఉంటుంది. అటవీ మార్గంలో ఇప్పటి వరకు 12 ప్రదేశాలను అధికారులు గుర్తించారు. ఆ ప్రదేశాలలో భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక పందిళ్లు, భోజన వసతి, తాగునీరు, వైద్య సదుపాయాలు అందించేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
నల్లమల ఫారెస్ట్ లో కాలినడకన వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని అంబులెన్స్లను, వైద్య పరికరాలను సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి వైద్యాధికారులను ఆదేశించారు. ఈ నెల 15వ తేదీ నాటికి దాదాపుగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఫారెస్ట్ లో వారు ప్రయాణం చేస్తూ వచ్చేటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఆత్మకూరు నుండి మనకు కైలాస ద్వారం వరకు ప్రయాణం చేసే క్రమంలో ప్రత్యేకించి గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం మనం ఎక్కువ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వాటిల్లో మొట్టమొదటి వారు మధ్య మధ్యలో ఆగి కాసేపు సేదతీరి అక్కడ ఏదైనా అవసరమైనటువంటి ప్రాథమికమైనటువంటి ఆరోగ్య సమస్యల్ని, అదేవిధంగా కాళ్ళ నొప్పులు లాంటి వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసి అక్కడ మంచినీటి వసతి, మరుగుదొడ్ల వసతి, అదేవిధంగా మరి భోజనం అవి చాలామంది స్వచ్ఛంద సంస్థలు ఇచ్చారు. వారితో సమన్వయం చేసుకోవడం ద్వారా అన్నపానీయాలను కూడా వారికి ఏర్పాటు చేయటం. మొత్తం మీద మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ఏర్పాట్లు చేయటంపై శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.